హాయ్. సో తెలంగాణలో గంజాయి అణుస్తున్నామని చెప్పేసి లేదా గంజాయి ప్రభావాన్ని తొలగిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ఎన్నో మాటలు చెప్పారు. అలాగే పోలీస్ అధికారులు కూడా ఎన్నో చెప్పారు. కాకపోతే అది నిజంగా నడుస్తుందా అంటే అదంతా కూడా ఒకటి మాటల వరకే, పనుల విషయంలో లేదు. ఏదో పబ్బులని వాళ్ళని వార్నింగ్ ఇవ్వటానికి వాడికి చేస్తూ ఉన్నారని అర్థమవుతా ఉంది తప్పితే, సో ఆర్భాటంగా ప్రచారం చేయటం వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం వేరు. ఓవరాల్గా చూసినప్పుడు నిన్న ఒక వార్త బయటకు వచ్చింది. ఏంటి ఒక వార్తాపత్రికలో ఏంటంటే, సో పంజగుట్ట శ్మశాన వాటికలో ఇద్దరు యువకులు కూర్చొని దాన్ని గంజాయి పీలుస్తున్నట్టుగా ఎవరో రికార్డ్ చేసిందని చెప్పేసి న్యూస్ వచ్చేసింది. సో దాన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది అంటే, ఒక సేఫెస్ట్ స్పేస్ ఏంది అంటే అది ఇదని కాదు, శ్మశానాలు కూడా గంజాయి దాటానికి విద్యార్థులను అట్రాక్ట్ చేసి దానిలో కూర్చోబెట్టుకుని కాన్ఫిడెన్షియల్గా వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్కి ఏరియాగా తయారైపోయింది. సో డెఫినెట్గా ఇప్పుడు మాటలు మాట్లాడే బదులు విద్యార్థులకి ఫస్ట్ అవేర్నెస్ తీసుకురావాలి. ఓవరాల్గా చూసినప్పుడు ప్రభుత్వాలు ఎంత కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా గంజాయి ఆ మాదక ద్రవ్యాల ప్రభావం అనేది అణచలేకపోతూ ఉన్నారు. అది మన దేశం అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అదొక అతిపెద్ద మాఫియాగా తయారైపోయింది. కాకపోతే ఏంటంటే ప్రభుత్వాలు ఏదో ఆర్భాటంగా ప్రచారం చేసేసుకుంటూ ఉపయోగం లేదు. దాని మీద అవగాహన కంటిన్యూటీగా క్రియేట్ చేయాలి. ఓవరాల్గా చూసినప్పుడు కంటిన్యూటీగా ప్రచారం అయితే ఎక్కడ కనిపించదు, ఎక్కడ హోర్డింగ్స్ కనిపించవు. సింపుల్గా ఏదో కొద్ది రోజులు మాట్లాడతారు, మళ్ళీ దొరికినాడు అయిపోయింది. సో అందరూ కూడా ఏంది, అదొక న్యూస్ ఐటమ్ లాగా తయారైంది తప్పితే నిజంగా దాన్ని యువత చేతికి అందకుండా చేయాలన్న కోరిక లేదు. సో అలాంటప్పుడు ఒకవేళ మీరు పెట్టాలంటే రోడ్ల మీద పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టండి, సినిమాలో అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పించండి. ప్రతి చోట అన్ని అడ్వర్టైజ్మెంట్లు ఎలాగిస్తారో అలాంటిది ఇది కూడా అడ్వర్టైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రత్యేకంగా తల్లిదండ్రులని పిల్లల్ని కూడా కౌన్సిలింగ్ చేయాల్సి ఉంది. అంటే స్కూల్ వ్యవస్థ నుంచి హయ్యర్ లెవెల్కు చేయాల్సింది. కానీ ఏదో ఒక కొద్ది రోజులు హడావిడి చేసేసుకొని ఏ పాఠ్యాంశంగా ఏ ఇంటర్మీడియట్లో ఏ 10th ఏ ఇంజనీరింగ్ కాలేజీలో దీని మీద కౌన్సిలింగ్ కంటిన్యూగా జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఈ కౌన్సిలింగ్ అనేది కంటిన్యూటీ లేదు. లేనప్పుడు ఎవరికి అవేర్నెస్ రాదు. ఒకనాడు మాట్లాడి వదిలేస్తే ఉపయోగం లేదు. సో డెఫినెట్గా ఈ పంజాగుట్ట శ్మశాన వాటికలో తాగిండ్రన్న వార్తలు అనేది చాలా ప్రమాదకరమైన అంశం. అంటే యువకులు ఎటువంటి దారి ఎత్తుక్కుంటారు, ఏ విధంగా గంజాయి మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతూ ఉన్నారు అనేది ఆందోళన కలిగించే విషయం. సో డెఫినెట్గా ప్రభుత్వం ఇది సీరియస్గా తీసుకొని ఫస్ట్ అవగాహన క్రియేట్ చేసి అది ప్రివెంట్ చేసే ప్రయత్నం చేయాలి తప్పితే భయం వల్లనో భయభ్రాంతులను చేయటం వల్లనో శిక్షలు వేస్తామనటం వల్లనో ఇది అణచడం అయితే చాలా కష్టం. మరి ఆలోచించి చేస్తే మంచిది, లేదంటే మాత్రం యువత భవిష్యత్తులో పనికి రాకుండా తయారవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.